ఇజ్రాయెల్ ఎందుకు ఎప్పుడు నీరు లేకుండా ఉండదు? అసలు ఆ దేశం సగం వరకు ఎడారి ప్రాంతం, తీవ్రమైన నీటి కొరతతో పోరాడాల్సిన ప్రాంతం కదా. నిజమే, మిడిల్ ఈస్ట్ అంటేనే ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలవడం, చారిత్రక నదులు ఎండిపోవడం, పెద్ద సరస్సులు మ్యాప్ నుంచి మాయమైపోవడం. ఒకప్పుడు నాగరికతకు ఊయలాగా ఉన్న ఈ ప్రాంతాలు ఇప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేనంతటి భయంకరమైన నీటి సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇరాన్లో అత్యవసర వర్షాలు పడకపోతే ఏకంగా రాజధాని టెహ్రాన్ను ఖాళీ చేయాల్సి రావచ్చని ఆ దేశాధ్యక్షుడు హెచ్చరించడం అక్కడి రిజర్వాయర్ల దుస్థితిని, కుప్పకూలుతున్న భూగర్భ జలాల పరిస్థితిని తెలియజేస్తోంది. ఇరాక్లో జీవనాధారాలైన టైగ్రిస్ మరియు యూఫ్రటీస్ నదుల్లో నీటి ప్రవాహం గతంలోన్న దానిలో సగానికి కూడా చేరడం లేదు. వ్యవసాయం కుంటుపడి బసరా వంటి నగరాల్లో ప్రజలు ఉప్పు నీటిని తాగవలసి వస్తోంది. దశాబ్దానికి పైగా యుద్ధంలో ఉన్న సిరియాలో కరువు ఆహార సంక్షోభాన్ని మరింత పెంచింది. పంటలు పండే పొలాలు ధూళి తుఫాన్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. టర్కీలో భూగర్భ జలాలు అడుగంటటంతో భారీ సింక్హోల్స్ ఏర్పడుతున్నాయి. జోర్డన్ ప్రపంచంలోనే తలసరి నీటి లభ్యత అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో ఒకటిగా మారింది. ఇంకా యెమెన్లోనైతే నీటి విలువ పెట్రోలియం కంటే అధికంగా మారింది. అయితే ఈ విపత్కర పరిస్థితుల మధ్యలో కూడా ఒక దేశం మాత్రం ఈ సంక్షోభానికి అస్సలు లొంగకుండా అంతులేని నీటి వనరులను కలిగి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆ దేశం సముద్రపు ఉప్పు నీటిని ప్రపంచంలోని అత్యధిక స్థాయిలో స్వచ్ఛమైన మంచినీరుగా మారుస్తోంది. అంతేకాకుండా మురుగునీటిని శుద్ధం చేసి మళ్లీ వాడుకోవడంలో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆ దేశం ప్రతి నీటి బొట్టు నుంచి విలువను పిండుకుంటుంది. మధ్యప్రాచ్యంలో వ్యవసాయం నాశనమవుతుంటే ఈ దేశం ఎడారి మధ్యలో కూడా విజయవంతంగా, అత్యంత సమర్థవంతంగా పంటలు పండిస్తూ వ్యవసాయ ఆవిష్కరణల్లో ప్రపంచ నాయకుల్లో ఒకటిగా నిలిచింది. ఆ దేశమే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ యొక్క మంచినీటి అవసరాలలో దాదాపు 80% మధ్యధారా సముద్రం నుంచి శుద్ధి చేసిన నీటి ద్వారానే తీరుతున్నాయి. మిగిలిన వాటిలో ఎక్కువ భాగం రీసైకిల్ చేసిన మురుగునీరు నుంచి వస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా దేశంలోని మురుగునీటిలో దాదాపు 94% సేకరించి శుద్ధి చేసి అందులో 87% వ్యవసాయానికి తిరిగి వాడుతున్నారు. దీని ఫలితంగా ఇజ్రాయెల్ మంచినీటి సరఫరా మరియు వ్యవసాయం ఈ రెండిటిలోనూ పూర్తిగా ఆత్మనిర్భరమైన అరుదైన ఎడారి దేశంగా మారింది. సముద్రపు నీటిని మంచినీరుగా మార్చడం, రివర్స్ ఆస్మోసిస్ సాంకేతికతను భారీ స్థాయిలో ఉపయోగించడం, నీటి సంరక్షణ పద్ధతులు మరియు ప్రపంచంలోనే అత్యుత్తమ నీటి శుద్ధి వ్యవస్థలు ఇవన్నీ ఇజ్రాయెల్ మనుగడకు, జాతీయ భద్రతకు అత్యవసరంగా భావించి చేపట్టిన చారిత్రక చర్యలు. మరి ఇజ్రాయెల్ ఈ అద్భుతాన్ని ఎలా సాధించింది? ఈ వీడియోలో నీటి కొరతను ఎలా ఆవిష్కరణలు, సాంకేతిక ఏంటి క్లియర్గా చూద్దాం. ఇజ్రాయెల్ యొక్క నీటి కథ కేవలం ఒక దేశం యొక్క అభివృద్ధి గురించి కాదు. ఇది మనుగడ కోసం పోరాటం. ఆ దేశ భూభాగంలో దాదాపు సగం సెమీ యారిడ్ మరియు పూర్తిగా ఎడారి వాతావరణంతో ఉంటుంది. ఉత్తరాన కొంచెం వర్షపాతం 800 మిల్లీమీటర్లు ఉన్నప్పటికీ దక్షిణెడారిలో సగటు వర్షపాతం కేవలం 20 మిల్లీమీటర్లు మాత్రమే. ఈ చారిత్రక నీటి కొరత కారణంగా ఇజ్రాయెల్ చారిత్రకంగా ఉత్తరాన ఉన్న కెలిలీ సముద్రం మరియు పరిమిత భూగర్భ జలాలపై మాత్రమే ఆధారపడేది. అయితే 20వ శతాబ్దం చివరి నాటికి జనాభా విపరీతంగా పెరగడం, వ్యవసాయ కార్యకలాపాలు పెరగడం, ప్రాంతీయ కరువులు పెరగడం వల్ల ఈ కొద్దిపాటి మంచినీటి వనరులు కూడా ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఈ స్థితిలో ఇజ్రాయెల్ ప్రభుత్వానికి మరియు శాస్త్రవేత్తలకు ఒక కీలక విషయం స్పష్టమైంది. సముద్రపు నీటిని ఉప్పు తీసి మంచినీరుగా మార్చడమనేది కేవలం పర్యావరణ ఎంపిక కాదు, అది దేశం యొక్క మనుగడకు మరియు జాతీయ భద్రతకు తప్పనిసరి. ఇది వాళ్ళకి చావో బతుకు అనే సమస్యగా మారి ఆవిష్కరణల వైపు అడుగులు వేయడానికి బలమైన కారణమైంది. ఈ అవసరం నుంచి పుట్టిన ఆవిష్కరణల ప్రయాణం 1960లలో అలెగ్జాండర్ జాచిన్ అనే కెమిస్ట్ ద్వారా మొదలైంది. ఆయన సముద్రపు నీటిని గడ్డకట్టించి శుద్ధి చేసే పద్ధతికి 1964లో పేటెంట్ పొందారు. ఆ టెక్నాలజీ అంత సమర్థవంతంగా లేకపోయినా అది ఇజ్రాయెల్ యొక్క పట్టుదలకు ఒక చిహ్నంగా నిలిచింది. ఆ తర్వాత 1965లో ఐడిఈ టెక్నాలజీ స్థాపన జరిగింది. అయితే అసలైన గేమ్ చేంజర్ రివర్స్ ఆస్మోసిస్ ఆర్ఓ టెక్నాలజీ రాకతో మొదలైంది. ఈ ప్రక్రియలో సముద్రపు నీటిని అధిక పీడనంతో సెమీ పెర్మియబుల్ మెంబ్రెన్ గుండా పంపుతారు. ఈ మెంబ్రెన్ నీటి అణువులను మాత్రమే అనుమతిస్తుంది, ఉప్పును మరియు మలినాలను పూర్తిగా అడ్డుకుంటుంది. ఇజ్రాయెల్ ప్రపంచంలోనే మొదటి దేశాలలో ఒకటిగా నీటి కొరతను ఎదుర్కోవడానికి ఈ ఆరో వ్యవస్థలను
పెద్ద ఎత్తున వాడుకలోకి తెచ్చింది. 1997లో ఈలాట్లో మొదటి చిన్న ప్లాంట్ ప్రారంభమై 2002లో కరువు తీవ్రం కావడంతో మధ్యధరా తీరం వెంబడి భారీ మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2015 నాటికి ఏటా 500 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని శుద్ధి చేయాలన్న లక్ష్యంతో 2005లో అష్కెలాన్, 2009లో హెడెరా ప్లాంట్లు వేగంగా కార్యకలాపాలు ప్రారంభించాయి. 2013లో ప్రారంభించిన సోరెక్ ప్లాంట్ అయితే అప్పట్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆరో ఫెసిలిటీగా రికార్డు సృష్టించింది. దీని సామర్థ్యం ఏటా 234 మిలియన్ క్యూబిక్ మీటర్లు. ఈ రోజు ఇజ్రాయెల్ ప్రతిరోజు దాదాపు 2 మిలియన్ క్యూబిక్ మీటర్ల సముద్రపు నీటిని మంచినీరుగా మారుస్తోంది. దేశం యొక్క మంచినీటి అవసరాలలో దాదాపు 80% ఈ ప్లాంట్ల నుంచే తీరుతోంది. ఈ భారీ పరివర్తన ఫలితంగా గెలిలీ సముద్రపు నీటి వినియోగం 2001 నుండి 2002లో ఏటా 513 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఉంటే 2018, 2019 నాటికి అది కేవలం 25 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పడిపోయింది. అంటే జనాభా పెరిగినా, వ్యవసాయ డిమాండ్ పెరిగినా చారిత్రక మంచినీటి వనరులపై ఒత్తిడి తగ్గి అవి సంరక్షించబడుతున్నాయి. అంతేకాక 2023లో ప్రారంభించిన రివర్స్ నేషనల్ వాటర్ క్యారియర్ వ్యవస్థ ద్వారా అధికంగా ఉత్పత్తి అయిన శుద్ధి చేసిన నీటిని తిరిగి గెలిలీ సముద్రంలోకి పంప్ చేయడం ద్వారా నీటి మట్టాన్ని స్థిరీకరిస్తున్నారు. ఇది అదనపు బ్యాకప్ రిజర్వాయర్గా పనిచేస్తుంది. ఈ నీటి స్వాతంత్రానికి భారీ ఆర్థిక కోణం కూడా ఉంది. అష్కెలాన్, హెడెరా, సోరెక్ వంటి ప్రాజెక్టులకు భారీ ఖర్చు అయింది. శుద్ధి చేసిన నీటిని దేశమంతటా తరలించే కొత్త తూర్పు పడమర రవాణా వ్యవస్థకు సుమారు $500 మిలియన్ పెట్టుబడి పెట్టారు. అయితే ఉత్పత్తి ఖర్చు విషయంలో ఇజ్రాయెల్ సామర్థ్యాన్ని సాధించింది. పెద్ద ఆరో ప్లాంట్లు ఒక క్యూబిక్ మీటర్కు సుమారు $0.54 ఖర్చుతో నీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది సహజమైన మంచినీటి $0.10 కంటే ఖరీదైనదే అయినప్పటికీ ప్రపంచ ప్రమాణాల ప్రకారం చాలా సమర్థవంతమైంది. చాలా దేశాల కంటే తక్కువ ఖర్చుతో నీటిని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విధంగా ఇజ్రాయెల్ తన అవసరాన్ని ఆవిష్కరణను జాతీయ భద్రతకు పునాదిగా మార్చుకుంది. ఇజ్రాయెల్ యొక్క నీటి నిర్వహణ కథలో డీశాలినేషన్ కేవలం సగం మాత్రమే. రెండో సగం అంతకు మించిన అద్భుతం. అదే మురుగునీటి రీసైక్లింగ్. ఈ దేశం నీటిని ఉత్పత్తి చేయడంలో ఎంత గొప్పదో, ఉన్న ప్రతి నీటి చుక్కను తెలివిగా వాడుకోవడంలో అంతకంటే గొప్పది. ఓఈసీడీ నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యధికంగా దేశంలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిలో దాదాపు 94% సేకరించి దాన్ని అత్యున్నత ప్రమాణాలతో శుద్ధి చేస్తుంది. ఈ శుద్ధి చేసిన నీటిలో ఏకంగా 87% వ్యవసాయం కోసం తిరిగి వాడుకుంటున్నారు. ఈ శాతం ప్రపంచంలోనే అత్యధిక రేటు. టెల్ అవీవ్ సమీపంలోన్న షబ్దాన్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇందుకు ప్రధాన ఉదాహరణ. ఇది ప్రతిరోజు దాదాపు 370 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసి ఆ నీటిని అత్యంత పొడిగా ఉండే నెగెవ్ ఎడారిలోని వ్యవసాయ క్షేత్రాలకు పెద్ద భూగర్భ పైప్లైన్ల నెట్వర్క్ ద్వారా పంపిస్తుంది. అంటే నగరాల నుంచి మురుగునీరు, పంటలకు జీవం వస్తోంది. ఈ రీసైక్లింగ్ ప్రక్రియలో నాణ్యత చాలా ముఖ్యం. అందుకే 2010లో కొత్త కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నిబంధనల ద్వారా వ్యవసాయానికి వాడే మురుగునీటిలోని ఉప్పు శాతం, భారీ లోహాల కంటెంట్ను ఖచ్చితంగా పరిమితం చేశారు. దీనివల్ల శుద్ధి చేసిన నీటి నాణ్యతపై కఠిన నియంత్రణ ఉంటుంది. ఆ నీరు వ్యవసాయానికి పూర్తిగా సురక్షితమైనదిగా మారుతుంది. డ్రిప్ ఇరిగేషన్ వంటి అధునాతన పద్ధతులతో కలిసి ఈ రీసైకిల్ చేసిన నీరు మరియు డీశాలినేషన్ ద్వారా లభించిన నీరు ఇజ్రాయెల్ వ్యవసాయంలో విప్లవం తెచ్చాయి. ఎడారి వాతావరణం ఉన్న ఇజ్రాయెల్ పండ్లు, కూరగాయలు మరియు ధాన్యాల సాగులో అత్యధిక దిగుబడిని సాధించి తన ఆహార అవసరాలలో చాలా పెద్ద భాగాన్ని స్థానికంగా ఉత్పత్తి చేసుకుంటూ ఆహార భద్రతను కూడా సాధించింది. దీనివల్ల ముఖ్యంగా మంచినీటి నిల్వలు, గెలిలీ సముద్రం, భూగర్భ జలాలు పూర్తిగా తాగునీరు మరియు అత్యవసర అవసరాలకు మాత్రమే ఉంచబడుతున్నాయి. ఈ తెలివైన నీటి విభజన విధానం నగరాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిరంతర నమ్మకమైన నీటి సరఫరాకు భరోసా ఇస్తోంది. అంటే డీశాలినేషన్ ద్వారా నీటిని సృష్టించడం, రీసైక్లింగ్ ద్వారా నీటిని వృధా చేయకుండా కాపాడుకోవడం, ఈ రెండూ కలిసే ఇజ్రాయెల్ను నీటి సంక్షోభం లేని దేశంగా మార్చాయి. ఇజ్రాయెల్ యొక్క ఈ అసాధారణమైన ప్రయాణం కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు, ఇది ఒక దేశం తమ మనుగడ కోసం కరువును ఓడించిన కథ. ఈ అనుభవం ఎన్నో ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది.
ఇజ్రాయెల్ భారీ ఎత్తున సముద్రపు ఉప్పునీటిని మంచినీరుగా మార్చే మెగా ఫెసిలిటీలను నిర్మించింది. దీని ద్వారా తన దాదాపు 80% తాగునీటి అవసరాలను తీరుస్తోంది. అంతేకాకుండా మురుగునీటి రీసైక్లింగ్లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచి 87% శుద్ధి చేసిన నీటిని తిరిగి వ్యవసాయానికి వాడుకుంటూ ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేస్తోంది. ఈ ద్వంద్వ వ్యూహం వల్ల ఇజ్రాయెల్ జనాభా పెరుగుదల మరియు కరువుల ఒత్తిడి ఉన్నప్పటికీ తన చారిత్రక సహజ వనరులైన గెలిలీ సముద్రాన్ని కాపాడుకోగలిగింది మరియు వ్యవసాయంలో ఆత్మనిర్భరం సాధించుకుంది. ఈ కథ చెప్పే స్పష్టమైన సందేశం ఒక్కటే: మధ్యప్రాచ్యం వంటి నీటి కొరత ఉన్న ప్రాంతాలలో స్థిరమైన మనుగడకు మార్గం ఆవిష్కరణ మరియు భారీ పెట్టుబడి ద్వారానే సాధ్యమవుతుంది. ఇకపై నీరు అనేది కేవలం ఒక సహజ వనరు కాదు, ఇది ఒక దేశానికి సంబంధించిన జాతీయ భద్రత విషయం. ఇజ్రాయెల్ సాధించిన డీశాలినేషన్ విప్లవం రుజువు చేసిందేమిటంటే, సరైన సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రభుత్వ పట్టుదల ఉంటే అంతులేని సముద్రాన్ని కూడా ఒక దేశం యొక్క శాశ్వత తాగునీటి మూలంగా మార్చవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.